హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఈరోజు బుధవారము. ఇంకొకటి ఏందనంటే నాకు పొద్దున్నే 5 గంటలకంతా లెసి పిల్లలకిని అంటే టిఫిన్‌లు రెడీ చేయడము నా డైలీ రొటీను. ఇంకోటేందంటే దివాళీ అయిపోయినా గూడా ఇంకా మా బిల్డింగ్ ముంగటున్న అపార్ట్మెంట్‌లో ఇంకా లైట్స్ ఏం తీయలేదు. ఇగ చుట్టూ అంతా ఇంక చీకటుంది. ఇంకోటేందంటే మంచు అట్లాగే చిన్నగా వర్షం గూడా పడతా ఉంది. దగ్గర దగ్గర 3, 4 రోజులుంది. అంటే 3, 4 రోజుల నుంచి వర్షం పడతా ఉంది. బయటకొచ్చి చూస్తాను చానా చలిగా ఉండే. ఇగ దానికే కొంచెంసేపు కూర్చుందాం అనేసి కూర్చున్నాను. ఎందుకో తెలవదు నాకు ఈ మధ్యలో శానా అంటే వీక్‌నెస్ అనిపిస్తా ఉంది. దానికే ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళి అంటే చెకప్ చేపించుకుందామని అనుకుంటున్నాను. అది ఎందుకనంటే అంటే నేను కొన్ని టాబ్లెట్‌లు అంటే మొన్న మా ఊర్లో ఒక పండగ అయినుండే. బొడ్రాయి పండగ. ఇగ దానికి నేను ఇవి పీరియడ్స్ ఉంటాయి గదా! దాన్ని కంట్రోల్ జేసే పిల్స్ వాడినుంటి. అంటే నేను ఫస్ట్ టైమ్ వాడినాను. నేను, మా పాప ఇద్దరము. ఇగ దాన్ని ఇంకా అంటే మొత్తం నా బాడీ సిస్టమే చేంజ్ అయిపోయింది. అంతవరదాకా అసలకి నాకు వీక్‌నెస్ అంటే ఏందో తెలవదు. ఇగ దాని తర్వాత శానా వీక్‌నెస్ అనిపిస్తా ఉంది. ఒకసారి పోయి ఫస్ట్ హాస్పిటల్‌లో చెకప్ చేపించుకోవాలనుకుంటున్నాను. నేను చేసిన అంటే తప్పేంది అనంటే నేను ఆ టాబ్లెట్‌లు వాడడమే. ఇగ నేను దాని గురించి ఇంకొక వ్లాగ్‌లో మీతోని షేర్ చేసుకుంటాను అసలకి ఏమైంది అనేసి. ఇగ నేను అంటే కిచెన్‌లోకెళ్ళే ముందు నేను బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసుకున్న తర్వాతనే నేను కిచెన్‌లో ఏదన్నా పనుంటే అంటే అంత పొద్దున స్నానం చేసి కిచెన్‌లోకి వెళ్ళాలి అనంటే మాత్రం నాకు పిల్లలకి చానా లేట్ అయిపోతుంది. ఇంకోటేందంటే ఈ బెంగుళూరు వెదర్‌కి మనము అనుకున్నంత ఈజీగా తొందరగా అంటే హెల్త్ పాడైపోతది. దాన్నింకా నేను దగ్గర దగ్గర ఒక ఏమంటారు 1 ఇయర్ 2 ఇయర్స్ అయితుందనుకుంటాను. నేను మార్నింగ్ అంటే ఏది అంటే పూజనే గానీ, స్నానమే గానీ ఏది చేయను. నేను అంటే 6 తర్వాత మా ఆయన దీపారాధన జేస్తారు. లేదనంటే పిల్లలు జేస్తారు. ఇగ నా హెల్త్ వైస్‌గా జూసుకుంటే మాత్రం నాకు కొంచెం ప్రాబ్లమ్‌గుంది అందుకే. ఇగ బయటికి అంటే మొహం కడుక్కొని కొంసేపు మళ్ళీ బయటికొచ్చినాను. పాలొచ్చినాయా లేదా అననేసి. అంటే మాకు పాలు తీసుకొచ్చి ఇంటి దగ్గరనే ఏస్తారు. ఇగ దానికే చూసేసరికి ఇంకా పాలబ్బాయి రాలేదు. సరేలే అనేసి ఇగ కిచెన్‌లో పని మొదలుపెట్టేస్తే ఒక పనయిపోతుంది అనేసి ఫస్టయితే ఇగ నేను జీరా వాటర్ తాగుతాను. అంటే లేవంగానే మార్నింగ్ నేను అంటే కిచెన్‌లో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నంతలోపు జీరా వాటర్ కాగుతా ఉంటది. ఇగ అదే కొంతసేపు నేను కూర్చొనేది అంటే 5:15 మధ్యలో నేనొక 10 నిమిషాలు కూర్చుంటాను. ఇగ దాని తర్వాత అసలకి 11, 12 గంటల దాకా అసలకి నాకు పని నుంచి ఏమంటారు తీరికే ఉండదు. అన్నీ చూసుకోవాలి. పిల్లలని కాలేజ్‌కి, స్కూల్‌కి మళ్ళీ అట్లాగే ఏమంటారు మా ఆయన ఆఫీస్‌కి. ఒక్కొక్కసారి ఆయన ఇంట్లో ఉండే పని చేస్తారు. ఒక్కొక్కసారి అంటే 3 డేస్ ఇంట్లో ఉంటారు. 3 డేస్ ఆఫీస్‌కెళ్తారు గనుక ఇక ఆయన ఆఫీస్‌కెళ్ళిన రోజు ఇంకా శానా ఉంటది. ఇంకోటేందంటే ఈరోజు చపాతీలు చేసినాను. దాన్ని ఇంకా శానా అంటే లేట్ అయిపోతది చపాతీ పిండి కలిపి మళ్ళీ కూర అదే అంతా చెయ్యాలి అనంటే. ఇగ అది నేను షూట్ చేయలేదు. కాకపోతే ఏందంటే పిల్లలకి ఇగ బాక్స్ రెడీ చేషినుంటి. మా పాపకి కాఫీ కలిపిచ్చేస్తాను. ఆమెకి లంచ్ బాక్స్ పెట్టిస్తాను. ఏవన్నా ఫ్రూట్స్ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఆరెంజ్‌లు ఎక్కువొస్తున్నాయి గనుక ఆరెంజ్ పెట్టినాను. ఇగ ఆమెకి అంటే చపాతీలకి ఆలుగడ్డ ఫ్రై చేషినుంటి. ఇగ అట్లనే కాఫీ నేను రెగ్యులర్‌గా ఇస్తాను. ఎందుకంటే పొద్దున్నే ఎళ్తది. ఆమె ఇంకోటేందంటే కొంచెం బస్సులో వెళ్తది గనుక పాలు తాగమనంటే పాలెయ్యలేదు మమ్మీ నాకు కొంచెం వామిట్ లెక్కొస్తది అని అంటది. ఇగ దాన్ని ఇగ ఎందుకనని జెప్పేసి ఫస్టయితే నేను బాక్స్ పెట్టిస్తాను. అట్లాగే ఫ్రూట్స్ ఆమెకు టైం ఉన్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ కట్ జేసి ఉంటే కట్ జేసి పెడతాను. ఆరెంజ్‌లు మాత్రం అట్లనే పెట్టిచ్చేసినాను ఈరోజు. ఇగ మా ఆయన లంచ్ అంటే ఇగ మా ఆయన నేనిద్దరం కూర్చొని లంచ్ చేద్దామనేసి నేను పర్టిక్యులర్‌గా డైట్ ఏమి ప్లాన్ జెయ్యను.
ఎందుకనంటే ఇంకోటేందంటే పిల్లలు కాలేజ్‌ల వాళ్ళకి టైమ్ టు టైమ్ ఉండదు. మా అమ్మాయికి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇగ మా ఆయన డైట్ ప్లాన్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను. ఒక 15, 20 రోజులకొకసారి చేంజ్ చేస్తూ ఉంటాను. ఇగ తర్వాత ఇగ ఆయన టిఫిన్ తినేసి ఇగ ఆయన రెడీ అయితా ఉండే. అంటే ఆఫీస్‌కి రెడీ అయితా ఉండే. ఇగ ఆయన టీవీ ఇట్లా చూసుకుంటా కూర్చుంటారు. ఇగ నేను బయటికొచ్చినుండి ఏమన్నా అంటే కొనేకేమన్నా అంటే బయట కొన్ని ఐటెమ్స్ అమ్మేకొస్తారు. కూరగాయలు, పువ్వులు ఇట్లా అమ్మేకొస్తారు. ఇగ అదే కొంచెం సౌండ్ వచ్చినుండే నాకి. ఇగ నాకు కొంసేపు వాకింగ్ లెక్క అయితుంది. మార్నింగ్ గదా! అంటే 8:30 ఏమో అయితుందనుకుంటాను. ఏదో వర్షమే పడతా ఉంది. లైట్‌గా జల్లు పడతా ఉంది. సరే ఇగ అంటే ఇగ జల్లులనే కొంసేపు అటు ఇటు తిరిగినాను. ఇగ అంటే ఒక రకంగా జెప్పాలి అనంటే బెంగుళూరు వెదర్ ఎప్పుడు చేంజ్ అయితదో అసలు తెలవదు. ఇగ నేను ఒక 5-6 రౌండ్‌లేసేలోపే కూరగాయలొచ్చినుండే. ఈ కూరగాయలు నేను ఎక్కువ అంటే బీన్స్, మళ్ళీ అట్లాగే ఉల్లిపాయలు, మళ్ళీ కీరా తీసుకునుంటి. ఇగ కొన్ని మళ్ళీ నెక్స్ట్ వస్తాడు. ఇంకో 2, 3 రోజుల తర్వాత వస్తాడు. దాని తర్వాత ఇగ కిచెన్‌లోకొచ్చినాను. నాకు దగ్గర దగ్గర చెప్పినాను గదా! ఒక 15 అంటే ఒక నెల, 2 నెలల నుంచి నాకు హెల్త్ సరిగ్గా ఉంటలేదు. దాన్నింకా నేను కిచెన్‌లో గూడా ఎక్కువ నిలబడి పని జేసుకోవాలంటే గూడా శానా ప్రాబ్లమ్ అయితా ఉంది. ఇంకోటేందంటే ఈరోజు మేము కొంచెం బయటికెళ్ళేదుండే. అంటే బయటికెట్లా అనంటే మేము కొత్తది ఒకటి షాప్ బెట్టాలని అనుకుంటున్నాము. మా ఓన్ షాప్ బెట్టాలని అనుకుంటున్నాము. దానికోసం అని జెప్పేసి ఫస్టు ప్లేసు చూడాలి ఎక్కడ జ పెట్టాలి అననేసి. దానికే ఫస్ట్ మేము స్టార్ట్ జేశింది అగ్ర నుంచి స్టార్ట్ జేశినాము. ఇగ అగ్రాల కొంసేపు అంటే మాకు తెలిసిన ఏరియాలో కొంసేపు చూసినాం ఎక్కడనన్నా అంటే ప్లేస్ ఉందా అనేసి. కాకపోతే ఏందంటే నేను ఆ షాప్ మేము ఏం పెడుతున్నాము అనని జెప్పేసి నేను తర్వాత ముందు ముందు వ్లాగ్‌లలో మీతోని షేర్ జేసుకుంటాను. అయితే ఇక్కడ మాత్రం తిరిగేసి ఇగ దాని తర్వాత లోపడికి అనంటే మంగంపల్లి ఆ సైడ్ వచ్చినుంటి మేము. మేముండేది హెచ్ఎస్ఆర్ లేఅవుటు. ఇగ మంగంపల్లి అననంటే ఫస్టయితే మెయిన్ రోడ్ సెంటర్‌ల ఏడనన్నా ఉంటదా అనని జెప్పేసి చూషినుంటిమి. ఇగ దాన్నింకా వసుపాల్యనన్నా, మంగంపాల్యనన్నా లేదు అననంటే ఆహ్, ఇంకా కొన్ని ప్లేస్‌లున్నాయి. కూడ్లు గేటు అనని జెప్పేసి ఇగ అవి జూద్దామనేసి ఇగ మేము ఫస్టయితే బయలుదేరినాము. ఎక్కడైతదా అనని జెప్పేసి. ఇగ ట్రాఫిక్ లేని రూట్ జూసుకొని ఇంకొకటేందంటే మంచి సెంటర్‌లో మాకు దొరకాలనని జెప్పేసి మేమనుకుంటా ఉన్నాము. అంటే అది ఒక రకంగా జెప్పాలి అనంటే అది అంటే జనాలెక్కువగా ఉండే ఏరియాలో అయితేనే ఆ బిజినెస్ బాగా అయితది. మాకనుకున్న బడ్జెట్‌లో మాకు షాపు దొరకాలని అనుకుంటున్నాను. మాకు 3 ఏరియాలు నచ్చినాయి. అంటే అక్కడ ఉండేకి అట్లాగే మేము ఇల్లు చేంజ్ చేయాలనుకుంటున్నాం గదా! అట్లాగే షాపు 2 కలిసొస్తట్టు. ఇగ ఈ బిల్డింగ్స్‌ని చూస్తా ఉంటే మాత్రం నాకు కండ్లు తిరుగుతా ఉన్నాయి. ఎందుకంటే నాకు ఫోబియా ఉంది హైట్స్ తోటి. దాన్నింకా ఇగ అవి చూస్తుంటేనే నాకు కింది నుంచి చూస్తుంటేనే ఇదైతుంది. అంత పైన వాళ్ళెట్లుంటారో నాకైతే తెలవదు. ఓకే ఫ్రెండ్స్, ముందు ముందు వ్లాగ్‌లల్ల మేము ఎక్కడ అంటే షాప్ ఓపెన్ జేయాలని అనుకుంటున్నాం. అట్లాగే ఇల్లు ఎక్కడ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇవన్నీ మీతోని షేర్ చేసుకుంటాను. ఐ థింక్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటాను. ఈ వ్లాగ్ నచ్చితే ఒక కామెంట్ జేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా.